వైసీపీ హయాంలో అక్రమంగా 22A నిషిద్ధ జాబితా నుంచి భూములనేవి తొలగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రం మొత్తం మీద ఏ మండలాల్లో అయితే ఎక్కువగా ఈ 22A నిషిద్ధ జాబితా నుంచి భూములు తొలగించారు అంటే ఎస్ఎన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అనేది ఎక్కడైతే ఎక్కువగా చేసిన మండలాలు ఉన్నాయో ఆ తొలి 10 మండలాలని కూడా ఎంచుకుంది. ఆ తొలి 10 మండలాలు కలిపి మొత్తం మీద 90,900 ఎకరాల భూమిని అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. ఆ 90,900 ఎకరాల భూమి కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో 6 మండలాలు, అలాగే చిత్తూరు జిల్లాలో 3 మండలాలు, అలాగే అన్నమయ్య జిల్లాలో 1 మండలం, ఈ 10 మండలాలు కలిపే 90,900 ఎకరాల భూమిని అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. ఆ 10 మండలాల జాబితా చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ముదిగుబ్బ, అమరాపురం, రామగిరి, కనగానపల్లి, సోమందేపల్లి, పెనుకొండ, అలాగే చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే వీకోట, కుప్పం, బంగారుపాలెం, ఇక అన్నమయ్య జిల్లాలో చూసినట్లయితే గుర్రంకొండ. ఇప్పుడు చెప్పుకున్న 10 మండలాలను కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా ఎస్ఐన్ ల్యాండ్ అనేది ఫ్రీ హోల్డ్ అయితే చేశారు. ఇందులో దాదాపు 90,900 ఎకరాల భూమిని అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ 90,900 ఎకరాల భూమిని కూడా తిరిగి ఎస్ఐన్డ్ భూముల జాబితాలో అయితే చేర్చనున్నారు. అంటే 22 నిషిద్ధ జాబితాలోకి అయితే చేర్చనున్నారు. ఒకవేళ 90,900 ఎకరాల భూమిలో ఇప్పటికీ ఏదైనా భూమికి రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోయి ఉంటే కనుక ఆ రిజిస్ట్రేషన్ అనేది చెల్లకుండా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోనుంది. ఇందుకోసం జిల్లా రిజిస్ట్రార్లు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ వర్క్ అంతా కూడా జిల్లా కలెక్టర్లు అయితే చూసుకోనున్నారు. అలాగే అధికారుల పైన కూడా చర్యలు అయితే తీసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్తుంది. అసైన్ ల్యాండ్ లో ఉన్న చట్టం ప్రకారం వారి పైన అంటే అధికారులైన తహసీల్దార్ కానివ్వండి, వేరే అధికారి ఎవరైనా సరే వారు అక్రమానికి పాల్పడినట్లయితే అంటే అక్రమంగా 22A నిషిద్ధ జాబితా నుంచి భూముల తొలగింపు విషయంలో వారి హస్తం అయితే ఉంటుంది కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు అయితే తీసుకోనుంది. ఇందులో ముఖ్యంగా వారిపైన చర్యలు తీసుకుంటే వారు ఏం చెప్తారు, ఒత్తిడి కారణంగా అంటే అప్పుడు ప్రభుత్వం నేతలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారి వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగా మేము అలా చేసామనేది చెప్తారు. అప్పుడు అసలైన వారి పేర్లు వస్తాయన్నమాట బయటికి. అంటే వారి పైన ఒత్తిడి అనేది ఎవరు పెట్టారు వారి పేర్లన్నీ కూడా బయటకు అయితే వస్తాయి. ప్రభుత్వం దానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడానికి ఆ డేటా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కొన్ని మండలాలు అయితే చెప్పుకున్నాం కదా. ఆ మండలాలకు సంబంధించి అసైన్ ల్యాండ్ కలిగిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసి మనం అయితే చెప్పలేం కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.